నుదిటిపై 3 రేఖలు ఎందుకు? ఒక్క రేఖ కాదు, 2 రేఖ కాదు, 3 మాత్రమే ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? ఓం నమఃశివాయ అని జపిస్తూ విభూది ధరిస్తే నిజంగా బ్రహ్మ రాసిన రాత కూడా మారుతుందా? శివుని యాగాలు, దానాల కంటే భస్మం ఎక్కువ సంతోషం ఇస్తుందట. ఎందుకు? ఈ విషయాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకసారి సనత్కుమారుడు ఆ మహాశివునికి నమస్కరించి, స్వామీ, ఈ కలియుగంలో లోకుల పాపాలు బాగా పెరిగిపోతాయి. అయితే వారి యొక్క పాపాలను తొలగించి సులభంగా వారికి ముక్తిని ఇవ్వగల ఉపాయాన్ని చెప్పవలసిందిగా కోరాడు. అప్పుడు ఆ మహాశివుడు దానికి గొప్ప పరిష్కారంగా భస్మంతో త్రిపుండ్రాలను ధరించిన వారికి సకల పాపాలు తొలగుతాయని ఉపాయం ఇచ్చారు. వేదాలు, పురాణాలు అన్నీ కలిసి విభూది యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తాయి. భస్మస్నానం చేసిన వారు అన్ని తీర్థాలలో స్నానం చేసిన వారితో సమానమని శివపురాణంలో, అలాగే శ్రీ గురుచరిత్రలో కూడా చెప్పబడింది. విభూది ధరించిన వారికి చెడు గ్రహ ప్రభావాలు, పిశాచ బాధలు, వ్యాధులు, పాపాలు దగ్గరికి రావు. వారికి ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా పెరుగుతుంది. నుదిరిపై విభూతి పెట్టుకుని ప్రతిరోజు శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తే మన విధిలో బ్రహ్మరాసిన రాత కూడా మారుతుందని పురాణాలు చెప్తున్నాయి. విభూతి ధరిస్తున్నప్పుడు తప్పకుండా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి. విభూతి ధరిస్తున్నప్పుడు నుదిటి మధ్యలోనే పెట్టుకోవాలి. కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని, కనుబొమ్మలు కిందకు గాని పెట్టకూడదు. దేవతా పూజ, జపం, యజ్ఞం, హోమం, శుభకార్యాలు చేసే సమయంలో విభూది ధరించి చేస్తే ఆ కార్యాలు విజయవంతంగా జరుగుతాయి. అందుకే విభూది తప్పక ధరించాలి. భస్మానికి 5 పేర్లున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేమిటంటే భస్మం, విభూతి, భసితము, క్షారము, రక్ష. ఈ పేర్లకు వేరువేరు వర్ణాలున్నాయి. విభూతి కపిల వర్ణంలో, భసితము నలుపు రంగులో, భస్మం తెలుపు రంగులో, క్షారము ఆకాశ రంగులో, రక్ష ఎరుపు రంగులో ఉంటాయి. బ్రహ్మ, నారద మహర్షి, శనక సనందన మహర్షులు, యోగులు, బాణాసురుడు వంటి దానవులు కూడా శివునిపై భక్తితో నిత్యం భస్మస్నానం చేసి పాపాల నుంచి విముక్తి పొందారు. అటువంటి భస్మాన్ని ఓం నమఃశివాయ అనే మంత్రంతో జపం చేసి శరీరంపై ధరించాలి. త్రిపుండ్రాలను తప్పక ధరించాలి. తలపై, నుదిటిపై, చెవుల దగ్గర, కంఠంలో, భుజాలపై ఇలా మొత్తం 15 చోట్ల త్రిపుండ్ర ధారణ చేయాలి. ప్రతిరోజు విభూది ధరిస్తే అన్ని పాపాలు నశిస్తాయి. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే సంగమంలో స్నానం చేసినంత ఫలితం ఈ భస్మస్నానం వలన కూడా లభిస్తుంది. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు వంటి దేవతలందరూ భస్మస్నానం వలననే గొప్పవారయ్యారని శాస్త్రాలు చెప్తున్నాయి. త్రిపుండ్ర రేఖల్లో త్రిమూర్తులు ఉన్నారని శివపురాణంలో చెప్పబడింది, అలాగే శ్రీగురు చరిత్రలో కూడా చెప్పబడింది. మొదటి రేఖ బ్రహ్మకు సూచన, రెండవ రేఖ విష్ణువుకు సూచన, మూడవ రేఖ ఆ పరమశివునికి సూచన. అందుకే నుదిటిపై 3 రేఖలను ధరించడం ఎంతో శ్రేష్టం. ఎప్పుడూ కుడి చేతి మధ్య 3 వేళ్లతోనే భస్మధారణ చేయాలి. భస్మస్నానం కన్నా పవిత్రమైన స్నానం మరొకటి లేదని శివుడు చెప్పి తానే ముందుగా భస్మాన్ని ధరించి అన్ని దేవతలకు ప్రసాదంగా ఇచ్చాడు. అప్పటినుంచి బ్రహ్మ మొదలైన అన్ని దేవతలు భస్మధారణను మహాప్రసాదంగా స్వీకరించారు. చంద్రశేఖరుడైన శివునికి భస్మాన్ని అర్పిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. యాగాలు, దానాలు, తపస్సులు చేసే కన్నా కూడా శివునికి భస్మధారణ ఎక్కువ సంతృప్తినిస్తుంది.
ఒక్కసారి మహేశ్వరుణ్ణి భస్మంతో తృప్తిపరిస్తే మనకు కావలసిన అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రార్థన చేసే సమయంలో పూర్వకాలంలో ప్రతి హిందువు నుదిటిపై విభూతిని పెట్టుకునేవారు. విభూతిలో ఉన్న ఔషధ గుణాలే ఈ ఆచారానికి అసలైన అర్థాన్ని ఇస్తాయి. శుద్ధమైన విభూతికి చాలా శుభలక్షణాలుంటాయి. శుద్ధమైన విభూతి తయారు చేయాలంటే ముందుగా ఆవు పేడను సేకరించాలి. ఈ ఆవు పేడను శివరాత్రి రోజున కాల్చి, ఆ కాల్చిన తర్వాత ఆ భస్మాన్ని నీటితో శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలి. తరువాత ఆ విభూతిని పరమేశ్వరుడికి సమర్పించాలి. ఈ విధంగా సిద్ధం చేసిన విభూతిని శుభ్రమైన చోట ఉంచి భక్తితో ఉపయోగించాలి. విభూతిని నీటితో తడిపిగాని పొడిగా గానీ కూడా ఉపయోగించుకోవచ్చు. విభూతి శరీరంలోని వేడిని తగ్గించి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. హిందువుల నమ్మకం ప్రకారం విభూతిని ధరిస్తే శివుడు ప్రసన్నుడవుతాడు. అందుకే నుదుటిపై, మెడపై, భుజాలపై, చేతుల మధ్య భాగంలో, మోచేతుల దగ్గర కూడా విభూతిని ధరిస్తారు. జ్వరంతో బాధపడుతున్న వారికి కూడా నుదుటిపై తడి విభూతిని పూస్తే శరీరం వేడి తగ్గుతుంది. హోమంలో ఉపయోగించే ఔషధ గుణాలు ఉన్న కర్రలు, ఆవు నెయ్యి కలిసి పవిత్రమైన భస్మాన్ని ఇస్తాయి. ఆ హోమ భస్మాన్ని కూడా ఉపయోగించవచ్చు. అందులో కూడా ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అదండి విభూది యొక్క గొప్పతనం. మీరు కూడా ప్రతిరోజు ఓం నమః శివాయ అని జపిస్తూ త్రిపుండ్రాలను ధరించండి. సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ రోజుటి ఎపిసోడ్కి ముగింపు చెబుదాం. ఓం నమః శివాయ.